హాయ్ అండి అందరికీ. ఇంకా బాబా వారికి అయితే నేను పూజ అయిపోయింది, కానీ ఇవాళ కొంచెం ఎందుకో మొబైల్ అయితే కొంచెం క్లారిటీ లేదు. అందులో ఏదో అయింది అనుకున్నానండి, కాకపోతే తర్వాత బాగానే పనిచేసింది. ఒక్కొక్కసారి అంతే కదా. ఇంక బాబా వారికి అయితే మల్లె పువ్వులు ఉంటే బాబా వారికి పెట్టేసి, ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా బిస్కెట్లు స్వీట్ అయితే ఇంకా బిస్కెట్ల కోసం చూస్తూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం నుంచి అయితే దానికి లంచ్ అయితే పెట్టేసాను. అన్నం తింటుందండి స్వీట్ అయితే మాత్రము. ఇంకా అందులోని ఈ రోజు అయితే కూడా చాలా పనులు. అందులోని మంచం మీద ఉన్న పరుపు అయితే మాత్రం తీసి పైన వేసేసామండి. ఎందుకంటే నాకు ఎందుకో 1-2 నల్లులు అయితే కనిపించాయి. వెంటనే భయం అనే కదండి, అసలు అవి ఇంటిలోనే పట్టకూడదు. కాకపోతే ఎందుకు ఎలా వచ్చాయో తెలియదు, కానీ వచ్చేసినవి. ఇంకా వాటి కోసం అయితే పైన పరుపు తీసి పైన వేసేసిన తర్వాత కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి శుభ్రంగా ఆరిపోయి అందులో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా అవి అయితే ఈరోజు ఎలాగన్నా ఇంకా అదేంటి ఆయిల్కి పంపించేద్దాం కదా, నేను అన్ని కవర్లో వేసేసి ఇంకా ఆయిల్ బాటిల్ కూడా అందులో వేసేస్తాను. ఇంకా ఇచ్చేస్తే మనకి ఆయిల్ వస్తుంది, దేవుడికి కూడా ఉంటుంది కదా దీపారాధన కోసం. ఇంకా పరుపు అయితే ఇంకా ఏ టైంకి వర్షం పడుతుందో తెలియదు కదా మనకి, మళ్ళీ పాడైపోతుంది అని పరుపు తెచ్చి లోపల వేసేసిన తర్వాత ఇంకా సడన్గా అయితే సర్ప్రైజ్గా రమ్మగారు ఉమ్మగారు వచ్చారన్నమాట అండి. అనుకోకుండాను అయితే వెళ్తున్నారంట, చూడాలనిపించిందని నన్ను ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఇలా అయితే వచ్చేసారు. నేను సడన్ సర్ప్రైజ్ మాట అండి, ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసి వస్తారు. ఇంకా అందులో ఇంక ఈసారి అయితే ఫోన్ చేయలేదండి. నేను లోపల ఏదో పని చేసుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ టైం అంటే పనులు ఏవో ఒకటి ఉంటాయి కదా, ఇంకా చేస్తూ ఉంటే బయట గేట్ కొట్టేసరికి చూస్తే ఇంకా రమ్మగారే అండి. ఇంకా లోపలికి రమ్మని కాసేపు అలా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా కాఫీ పెడతానన్నా ఇంకా తాగలేదులేండి, వెళ్ళిపోయారు. పని ఉందని చెప్పి చూడాలనిపించి వచ్చామని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను పైకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా చీపురై పట్టుకొచ్చాను అనమాట అండి. పైన ఆల్రెడీ ఒకటి ఉంటుంది, కాకపోతే అది చిన్నది అయిపోయిందండి, అందుకని మళ్ళీ కింద నుండి చీపురి ఇంకా డస్ట్ ఎత్తడానికి అవి పట్టుకొచ్చాను. ఇంకా మొక్కలు అయితే పని చూసారా, మొక్కలు అయితే ఇంట్రెస్ట్గా వేసుకుంటాం, కానీ ఇష్టంగా ఇంట్రెస్ట్ అన్నీ కలిపి వేసుకొని చేసుకోగలిగితేనే మొక్కలు పెంచుకోవాలి మనం. బాధపడుతూ అయితే మాత్రం వేసుకోకూడదు. కానీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇష్టం అనే కదండి, మొక్కల్లో పని చేస్తానో నాకు టైం అన్నది తెలియదు అస్సలు. ఎంత టైం అయినా సరే అలా చేస్తూ ఉంటా, ఏ ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఈ మొక్క ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎలా పెట్టాలి, ఏమిటి అనే ఈ ఆలోచనలతో ఉంటాం కాబట్టి ఇంకా నాకు వేరే ఆలోచన అంటూ ఏది కూడా ఉండదు. మొక్కల్లో ఉన్నానంటే టైం అలా సరిపోతుంది అండి. నాకైతే ఇష్టం కూడా అండి మొక్కలంటే. ఇప్పుడనే కాదు, నాకు ఇప్పుడు ఏదో కొత్తగాని కాదు, కానీ నాకు చిన్నప్పటి నుండి మొక్కలంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఖాళీ స్థలం అది ఉండేది, ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ చాలా మొక్కలు వేసేవారు అన్నమాట. ఇంకా ఇవేం మొక్కలు ఇంకా ఎక్కువ ఉండేయండి, చెరుకు తోట అని, ఇంకా కొబ్బరి మొక్కలు, చెరుకు తోట, జామ చెట్టు, నేరేడు చెట్టు, ఇటువంటి అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, చిన్న చిన్న చెట్లు కూడా ఉండేవి మొక్కలు అవి. ఇంకా ఇష్టము తాతయ్య వాళ్ళని చూసి నాకు ఆ ఇష్టం అలా పెరిగింది. ఇంకా తర్వాత విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మొక్కలు కూడా కుండీలు, అక్కడ ప్లేసులు బయట మట్టి స్థానం లేకపోయినా విజయవాడ మామూలుగా కుండీలతో కట్ట వేసేవారు అన్నమాట. నేను ఎలా వెళ్తా బయట కొనుక్కొచ్చేదాన్ని, అలాగా నాన్న కూడా బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదన్నా టూర్ వెళ్ళినప్పుడు కట్ట మొక్కలు ఏమైనా కొత్తగా కనిపిస్తే తెచ్చి మరీ వేసేవారు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాన్నగారు కూడా లేదులే అనుకోండి. ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఉండే కొలది వయసు వచ్చే కొలది ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా వాళ్ళకి. మనకైతే ఇంకా ఇష్టం ఎంత ఇది ఉన్నా సరే ఆ ఇష్టము పోలేదు, ఇంకా పెరుగుతూనే వచ్చింది కూడా మొక్కలు అంటే. ఇంకా మొక్కలు చూసారా, కుండీలో అవి తీసి తుడుస్తుంటే డస్ట్ ఎంత వస్తుంది. కానీ కుండీలో వాటర్ వేసిన రోజు వేస్తానండి, మీరు కూడా చూస్తారా. కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ చూసేసరికి అందులో వాటర్ ఉండదు, మొత్తం ఆరిపోయినట్టు ఉంటుంది. చూసారా, అదిగోండి ఇంకా కలబంద, అది మనకి కలబంద అవసరం కదా వాటర్లోకి, కానీ అదేంటి తలకు పట్టించుకోవడానికి ఆయిల్లోకి. ఇంక ఇది చెన్నై మొక్క, ఇందులో కూడా వేస్ట్ మొక్కలు వచ్చినాయి. ఇందులో కూడా నేను ఇది మరీ ఎక్కువేండి, బాగా వాటర్ తాగేస్తుంది ఈ మొక్క అయితే. ఇలా వేస్తానా మళ్ళీ అప్పటికప్పుడు పొడి అయిపోతుంది అన్నమాట అండి.
మరి ఈ మొక్కకి వాటర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. నేను అనుకోవడం అయితే నేను వేసిన వాటర్ ఇష్టమో లేకపోతే అది ఆల్రెడీ వాటర్ ఎక్కువ తాగుతుందో తెలియదు, కానీ ఇలా వేసిన వెంటనే అదిగోండి చూసారు ఇసుక ఇసుకలాగే ఉంది, మట్టి మట్టిగాను. అంటే ఎంత వాటర్ తాగుతుందో చూడండి. ఈ ఎండ కూడా పెద్దగా ఏమీ లేదు, మళ్ళీ గుమ్మాయిస్తుంది చూసారా. అలాంటప్పుడైతే వేసిన వాటర్ కొంచెం చెమాయింపన్న ఉండాలి, కానీ అలా కూడా లేదు. ఇంకా నేను అనుకోవడం అయితే వాటర్ బాగా ఇష్టం అనుకుంటా అండి ఈ చెన్నై మొక్కకైతే. నాకు ఇది ఈ చెన్నై మొక్కకి పేరు నాకు తెలీదు. అంటే మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ శారీస్ కొంటే 5-6 మొక్కలు ఇచ్చారండి అక్కడ షాపింగ్ మాల్లో. నేను అక్కడ నుండి కూడా మొక్కలు తెచ్చాను చూసారా ఎంత దూరం అయినా సరే, కానీ అన్ని మొక్కల కల్లా ఈ ఒక్కటి మాత్రం బతికింది. దాని పేరు ఏం పెట్టాలో తెలియక చెన్నై మొక్క అని పిలుస్తాను అనమాట. అది కూడా సన్నజాజి పువ్వుల్లో ఉంటుంది, స్మెల్ అంటే లైట్గా ఉంటుంది, కానీ అదే అండి మొత్తం మీద సన్నజాజి పువ్వులు మొగ్గలు ఉన్నట్టే వస్తాయి అన్నమాట అండి యాస్టీగా. ఇంకా నేను ఇంకోండి మొత్తం కొంచెం అయితే తుడిచాను, మొత్తం చేయలేదు. ఒక్కొక్క పని ఒక సైడ్ ఒక రోజు అలా చేస్తేనే పని కంప్లీట్ కూడా అవుతుంది. ఒకేసారి చెయ్యాలని అవ్వదు కాబట్టి. ఇంకా నా విషయానికి వస్తే అండి, ఎందుకో ఫేస్ నాకు ఈ మధ్యని దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కదండి, పడిపోవడము, మళ్ళీ ఎలర్జీ రావడం నాకు ఎందుకో అర్థం కావటం లేదు. ఫస్ట్లో నేను మీకు గుర్తుందో లేదో సల్మాన్ ఖాన్ కూడా ముక్కు దురదొస్తే ఆపరేషన్ సర్జరీ చేయించుకున్నారని న్యూస్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా ముక్కు దురదొస్తే సర్జరీ ఏంటి, అమెరికా వీళ్ళు అంత దూరం వెళ్ళి చేయించుకున్నారా అని అనుకున్నా. కానీ ఆ బాధ ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తుందండి. అందుకే ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, గబుక్కుని తక్కువ చేసి మాట్లాడకూడదు అంటారు చూసారా. నేను ఏం తక్కువగా మాట్లాడలేదు, కానీ కాకపోతే ఆపరేషన్ చేయించుకునేంత దురద వస్తుందా అని అనుకున్నాను ఆ టైంలో అయితే మాత్రం, ఆ న్యూస్ విన్నప్పుడు. కాకపోతే పాపం ఎంత బాధ భరాయించుంటాడా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే సేమ్ యాజిటీస్గా నేనైతే అంతకన్నా భరాయిస్తున్నానండి. నా ఫేస్కి వచ్చే ఎలర్జీ ఓన్లీ ఫేస్ ఒకటే అండి, మొత్తం బాడీ అంతా వచ్చిందనుకోండి అయ్యో బాడీ అంతా ఎలర్జీ ఉంది దురద వస్తుంది అని అనుకోవచ్చు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే అదేమీ లేదు, కానీ అదేదో ఫేస్ మానేసి వేరే ఎక్కడ వచ్చినా ఇబ్బంది లేకపోయేదేమో నాకు, కేవలం ఫేస్ మీద వచ్చి రావడం. ఇక దానివల్ల నేను మామూలు ఇబ్బంది కదండి, ఈ బాధ ఎవ్వరు కూడా పడలేరేమో అనిపిస్తుంది. పడలేరు, పడకూడదు కూడాను. ఎందుకంటే నేను అంత సఫర్ అవుతున్నానండి ఈ ఎలర్జీ వల్ల. అలాగే నేను ఎక్కడికి వెళ్ళకుండా ఉంటున్నానో చూపించుకోకుండా అనుకోవడానికి లేదు, మందులు వాడుతున్నాను. మందుల పని అయిపోతుంది, నా పని నాదే అన్నట్టుగా ఉంది. అంటే నాకు వచ్చిన దానికి ఎవరు కనిపెట్టలేదా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇంత చదివిన డాక్టర్లు కూడా మందులు కనిపెట్టలేకపోతున్నారా అని అనిపిస్తుంది. డబ్బులు అలాగే అవుతున్నాయి, కానీ మందులు అలా వాడుతున్నాను, కానీ అయినా సరే నా బాధ ఏమిటో అస్సలు తగ్గటం లేదు. చూడాలి ఎన్ని రోజులు భరించాలి కదండి, తప్పదు. కానీ నాకు ఒక్కొక్కసారి ఎందుకు ఈ లైఫ్ ఈ బాధపడే బదులు ఇంత బాధ ఎందుకు నాకు అని బాధ అనిపిస్తుంది. కానీ ఏమి చేయలేను కదా. కానీ ఆ బాధ అయితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టమండి. ఆ ఎలర్జీ అన్నది ఉంది చూసారా దురదది, ఆ ఫేస్ కూడా పాడైపోతుంది మొత్తం. ఎంత ఇదిగా ఉండే ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అంతే అండి, చెప్పలేము కదా. కానీ బాధ అనిపిస్తుంది, నా ఫేస్ నేను చూసుకుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఒక్కొక్కసారి వీడియోలో కూడా ఎక్కువ కనిపించడానికి ఇష్టపడనండి. ఎందుకంటే కొంచెం ఫేస్ బాగుంటే పర్లేదు కనిపించడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి నా ఫేస్ నాకే కొంచెం నచ్చటం లేదన్నమాట అండి. ఈ బాధ వల్ల కొంచెం ఏదో మనసులో ఫీలింగ్ ఉండడం, వీటన్నిటి వల్ల అలాగ అయిపోతూ ఉంటుంది. ఇంకా అందుకే కొంచెం ఏదో వీడియోలో కాసేపు కనిపిస్తాను, ఎక్కువ కనిపించను కూడాను. కానీ కనిపించాలి, ఈసారి నుండి అయితే ఎక్కువగా కనిపించడానికి కూడా ట్రై చేయాలనుకుంటున్నానండి. అలాగన్నా నా మనసులో కొంచెం బాధ తీరుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మనం యాక్టివ్గా ఉంటేనే కదా ఇటువంటి ఫీలింగ్స్ కూడా ఏమీ రావు, మర్చిపోగలుగుతాం కూడా. ఆల్రెడీ నేను ఇలాగ వీడియో తీస్తూ ఇంకా అలాగా నాలో ఉన్న బాధ కూడా చాలా మట్టికి మర్చిపోతున్నానండి. అదొకటి నేను ఇది అనుకుంటాను. ఎందుకంటే అదే నేను తీయకుండా ఉన్నాను అనుకోండి, మామూలుగా ఒక్కదాన్ని ఉన్నట్టయితే ఇంకేదో ఆలోచనలతో ఏదో సఫర్ అవుతాయి, ఇంకా
బాధపడుతూ ఇలాగ అయిపోయేదేమో. నేను ఈ వీడియో తీసుకోవడం ఏదో కొంచెం అలా ఎడిటింగ్ వాయిస్ చెప్పడం వీటి వల్ల నాకు కొంచెం మర్చిపోగలుగుతున్నాను అనమాట అండి. ఈ పని వీడియోలు ఎలా పెట్టాలి ఏమిటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన కొంచెం పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా బట్టలు అయితే అండి మడతలు పెడుతున్నా. 2 days అయిందండి మడతలు పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. ఇంక ఈరోజు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పరుపు వేయలేదండి బెడ్ మీద అయితే, ఎందుకంటే అది ఇంకొక రోజు పైన వేసి తర్వాత వేద్దామా కదా అని. కొంచెం పని కూడా ఉందలేండి. ఇంకా తర్వాత మంచం చెక్క అది కొంచెం సరి చేసిన తర్వాత అప్పుడు వేద్దామని అలా ఉంచుతాను. బట్టలు మడతలు పెట్టేసి బట్టలు అవి బీరువాలు పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత ఇంకా స్వీట్ అయితే పడుకొని చూసారా, దానికి పరుపు ఉంటే చాలండి చక్కగా పడుకుంటుంది. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ.